హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా నంబూరి. ఈ రోజు వీడియో ఏంటి అంటే క్యాన్వాస్ అండ్ మండాలా ఆర్ట్ నా కలెక్షన్ అనేది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో గైస్, ముందుగా మనం నా క్యాన్వాస్ కలెక్షన్ చూద్దాం. అన్నీ ఒక ప్లేస్లో లేవు. కొన్ని మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, కొన్ని ఇక్కడ ఉన్నాయి. నేను కొన్ని ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాను, కొన్ని అక్కడ ఉన్నాయి. సో అందుకని చెప్పి ఇక్కడ ఉన్నవి వరకు నేను చూపిస్తాను. సో ముందే చెప్తున్నాను, జడ్జ్ చేయొద్దు. ఎందుకంటే నేను ఎక్కడ నేర్చుకున్నది కాదు అలా అని చెప్పి ముందు ట్రైన్ అలా కాదు. నాకు ఏది నచ్చితే అది గీస్తూ ఉంటాను, దట్స్ ఇట్. సో ఫస్ట్ క్యాన్వాస్ పెయింటింగ్ చూద్దాం. అక్రిలిక్ అనమాట ఇది. నేను తమ్నేల్లో చూపించాను కదా, తమ్నేల్లో నేను పోస్ట్ చేశాను కదా, అదే పెయింటింగ్ అనమాట, శివుడిది. ఇది ఆల్రెడీ నేను రెఫరెన్స్ పిక్ కింద వేరే పిక్ తీసుకుని ఇది నేను పెయింట్ చేశాను అనమాట. సో బ్యాక్ సైడ్ షేడ్ అంతా ఏదైతే ఉందో అది మొత్తం నా ఓన్ అనమాట. సో ఈ పిక్ మాత్రం నేను రెఫరెన్స్కి వేరే పిక్ తీసుకుని ఇది నేను పెయింట్ చేశాను. ఇది యాక్చువల్గా నాకు నా ఫ్రెండ్ కోసం పెయింట్ చేశాను అనమాట. నేను ఇది పెయింట్ చేసి ఆల్మోస్ట్ 4 years అవుతుంది అనుకుంటా. అప్పటి నుంచి వాడు ఇప్పటి వరకు తీసుకెళ్ళలేదు పెయింట్ చేయమన్న అబ్బాయి. సో ఆడేం చేశాడంటే, అక్క పెయింట్ చేయండి శివుడిది, వాడికి కూడా నాకులాగా శివుడు అంటే చాలా ఇష్టం, సో అందుకని చెప్పి పెయింట్ చేయండి నా రూమ్లో పెట్టుకుంటాను అన్నాడు. ఇప్పటికి 4 years అయింది ఇది నేను పెయింట్ చేసి, కానీ తీసుకెళ్ళలేదు. సో ఇది 25x30 గైస్. సైజ్ వచ్చి ఇదే సైజ్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే పెయింటింగ్స్ అనేవి పెద్దగా ఉంటేనే చూడడానికి నాకు ఎందుకో నచ్చుతాయి. అదే సైజు ఒక 4-5 తీసుకుని పెయింట్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇది నా స్నో సిరీస్లో నేను పెయింట్ చేసింది. నాకు స్నో అంటే చాలా ఇష్టం గైస్. స్నో కైండ్ ఆఫ్ ఇల్లులు ఉంటాయి కదా, మనకి హోమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. సో అందుకని చెప్పి ఇది నేను స్నో సిరీస్లోకి స్నోవి ఒక 4 or 5 పెయింట్ చేశాను. దాంట్లో ఇది ఒకటి. థర్డ్ పెయింటింగ్ చూపిస్తాను. మీలో ఎవరికి నా కలెక్షన్ నచ్చింది అని కమెంట్ పెట్టండి. నచ్చకపోతే మాత్రం కమెంట్లు పెట్టకండి, ఎందుకంటే నేను తీసుకోవడానికి రెడీగా లేను. ఆ కమెంట్స్ బాగాలేదు అని చెప్పి తీసుకోవడానికి రెడీగా లేను. ఇవి నేను చాలా నచ్చి నేను డే బై డే ఇంప్రూవ్ అయ్యి వేసుకున్న పెయింటింగ్స్ అనమాట. సో ఇదేదో నేను అచీవ్మెంట్ కింద కాదు, కానీ జస్ట్ నా సెల్ఫ్ అంటే నాకు ఒకటి వచ్చింది కదా జీవితంలో అనే థాట్తో నేను పెయింటింగ్స్ అన్ని నేర్చుకుని, నా సెల్ఫ్ నేను నేర్చుకుని, లేకపోతే వీడియోస్ నేను చూసి నేర్చుకున్న పెయింటింగ్స్ అనమాట ఇవి. ఇది కూడా అలాంటిదే. నెక్స్ట్ పెయింటింగ్ కూడా, ఇది కూడా నా ఫేవరెట్ పెయింటింగ్ అనమాట. ఇది కూడా మొత్తం స్నో. మీరు చూడొచ్చు ఆ ఇల్లు, ఆ లైట్ ఎఫెక్ట్ అంతా. నాకు ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ పెయింట్ అనమాట. నాకు ఇది చాలా ఇష్టం. ఇది నా థర్డ్ పెయింటింగ్ గైస్. ఇప్పుడు ఫోర్త్ పెయింటింగ్ చూపిస్తాను మీకు. ఈ కొంచెం పెయింటింగ్స్ అన్ని చైల్డిష్గా ఉండొచ్చు. ఎనీవేస్ నాకు తెలుసు అది కొంచెం చైల్డిష్గా ఉంటాయి, కొంచెం పాత కైండ్ ఆఫ్ స్టార్టింగ్ బిగినర్స్ వేసే పెయింటింగ్స్ కాబట్టి నేను అంత ప్రో అని చెప్పను. బట్ నాకు ఆర్ట్ అనేది ఇష్టం, అందుకని చెప్పి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుని వేసుకున్న పెయింటింగ్స్ ఇవి. సో అందుకే మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను ఈరోజు. సో నా ఫోర్త్ పెయింటింగ్ గైస్ ఇది నేను స్టార్టింగ్లో ఎప్పుడో వేసిన పెయింటింగ్. అండ్ ఇది కూడా నా స్నో సిరీస్లోదే. ఇది కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఇల్లు ఇంకా స్నో. మీరు చూడొచ్చు, నేను ఈ ఎఫెక్ట్ ఎప్పుడు నాకు తెలిసి 2019 అనుకుంటా ఈ పెయింటింగ్ వేసి 2019లో వేసాను నేను. ఆ స్నో ఎఫెక్ట్ అనేది అప్పుడే నేను నేర్చుకున్నాను అనమాట. సో యూ కెన్ సీ ఈ స్నో ఎఫెక్ట్ అని చెప్పి మనకి ఆన్లైన్లో కొరియన్స్ ఇంకా లేకపోతే కొంచెం ఉంటారు కదా, నేను ఆ వీడియోస్ చూసాను అనమాట 2019లో. సో టూత్ బ్రష్ తీసుకుని పెయింట్ డిప్ చేసి దానిలో పెయింట్ బ్రష్ని బ్లెండ్ చేస్తే ఈ ఎఫెక్ట్ వచ్చింది అనమాట. ఐ వాజ్ లైక్ షాక్ అనమాట. ఫస్ట్ అంటే మనకి కొంచెం ఫియర్ ఉంటుంది కదా, మనకి వీడియోలో చూపించినట్టు మన పెయింటింగ్ మీద వస్తుందో, తీరా మొత్తం అంతా ఇదంతా బాగా కుదిరి షేడింగ్ అంతా వచ్చి ఇలా స్ప్రెడ్ చేసుకున్నప్పుడు పెయింటింగ్ అలా అయిపోయిందంటే పెయింట్ పాడవుతుంది అనుకున్నాను నేను. కానీ ఏమైందంటే ఆ వీడియో చూసి నేను ఇది పెయింట్ చేశాను అనమాట. ఈ మధ్యలో స్నో ఎఫెక్ట్ అనేది మీరు చూడొచ్చు. నేనే షాక్ అయ్యాను, ఇంత బాగా వస్తుందని నేను అనుకోలేదు. ఇదొకటి గైస్. ఇది నా ఫిఫ్త్ పెయింటింగ్. సో నెక్స్ట్ దాని సైజే, క్యాన్వాస్ అదే సైజు, సేమ్ సైజ్ అనమాట క్యాన్వాస్. 25x30 లార్డ్ కృష్ణ. ఈ పెయింటింగ్ నేను ఎప్పుడు వేసానంటే 2018 అనుకుంటా.
ఈ పెయింట్ చేసింది నేను 2018లో ఈ పెయింట్ చేశాను. కానీ ఏమైందంటే నాకు స్కెచెస్ వచ్చు పర్ఫెక్ట్‌గా. లైక్ పెన్సిల్‌తో నేను పర్ఫెక్ట్‌గా ఏది చూసినా నేను పర్ఫెక్ట్‌గా డ్రా చేయగలను. కానీ పెయింట్స్ అనేసరికి అందులోని క్యాన్వాస్ బోర్డ్ మీద పెయింటింగ్స్ అనేసరికి ఇట్స్ డిఫరెంట్ గైస్. సో, ఇదే నేను ఫస్ట్ ట్రై చేసిన గాడ్ ఫోటో. ఇప్పటివరకు ఇవి ఒక 6 సైజెస్ గైస్. ఈ 6 కూడా సెట్ అనమాట. నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్నాను. 18 ఆ టైంలో. సో, నేను ఇయర్‌కి ఒకటేసినట్టు ఇయర్‌లో ఒకటో, రెండో పెయింటింగ్స్ అనేవి నేను వేశాను. సో, అందుకని చెప్పి ఈటిలికి ఇయర్స్ డిఫరెన్స్ ఉంటది గైస్. తర్వాత ఇవి ఏవి రీసెంట్ అని నేను చెప్పను గైస్. ఎందుకంటే కోవిడ్ అనేది మనందరికీ గ్యాప్ వచ్చింది కాబట్టి అప్పుడే మనం ఎక్కువ ట్రై చేయడం, వీడియోలు చూడడం అన్నీ మనం చేసాం. సో, అందుకని చెప్పి ఈ పెయింటింగ్ అనేది నేను ఎలా వేశానంటే మా పిన్ని మా మమ్మీ వాళ్ళ సిస్టర్ అనమాట. ఆవిడ పెయింటింగ్స్ అనేవి చాలా బాగా చేస్తారు. ఆవిడ వేసిన సన్సెట్ నాకు ఎక్కడో కనిపించింది ఇది. నేను ఫోటో తీసుకుని పెయింట్ చేశాను అనమాట. బాగోకపోతే కామెంట్స్‌లో నన్ను తిట్టుకోవద్దు గైస్. ఎందుకంటే నేను పర్ఫెక్ట్ అస్సలు కాదు పెయింటింగ్స్‌లో. అందరికన్నా బాగా ఏస్తాను, లేకపోతే అదరగొడతాను అనే ఎలివేషన్స్ నేను ఇవ్వను గైస్ నా వీడియోస్‌కి. ఎందుకంటే నా టాలెంట్ అనేది ఎంతవరకు అనేది నాకు తెలుసు గైస్. కమింగ్ టు నెక్స్ట్ పెయింటింగ్. ఇది నేను వేసిన ఫస్ట్ క్యాన్వాస్ గైస్ ఇది. నాకప్పుడు ఫస్ట్ టైం క్యాన్వాస్ బోర్డ్ కొనుక్కున్నదే ఈ సైజు నేను. స్కెచింగ్ అంటే జనరల్‌గా ఇంట్రెస్ట్. నేను పెన్సిల్‌తో ఏదైనా ఎయగలను. అదైతే పర్ఫెక్ట్‌గా చెప్తాను. పెన్సిల్‌తో నేనిప్పుడు ఒక థింగ్ చూసాను, ఒక మనిషిని చూసాను అంటే పర్ఫెక్ట్‌గా ఏస్తాను. అది మాత్రం నేను చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తాను. ఎందుకంటే పెన్సిల్, ఎరేజర్ అనేది వేరు. సో, క్యాన్వాస్ అనేది కంప్లీట్‌లీ డిఫరెంట్ అనమాట. ఇది చాలా క్యూట్ లిటిల్ క్యాన్వాస్ గైస్. ఎందుకంటే ఇది జస్ట్ ఒక చిన్న వాటర్ ఫాల్. డీటెయిలింగ్ మాత్రం చాలా బాగుంది. ఇది లైవ్‌లో చూడడానికి చాలా బాగుంటుంది. అందుకనే దీన్ని ఉంచాను గైస్. ఇది ఎలా డిస్క్రైబ్ చేయాలో నాకు తెలీదు. నాకెందుకో నచ్చి దీన్ని పెయింట్ చేశాను. దీని టోటల్ డీటెయిలింగ్ అయితే ఓకే. బ్యాక్‌గ్రౌండ్ మాత్రం ఆ టైంలో అలా వచ్చింది ఏశాను. నాకు తెలీదు. మీకేమైనా అర్థమైతే నాకు చెప్పండి కామెంట్స్‌లో. అంటే ఇది నార్మల్‌గా నాకెందుకో ఎంప్టీగా అనిపించి నేను ఏసిన బ్యాక్‌గ్రౌండ్ అది. ఈ డీటెయిలింగ్ అయితే మాత్రం బా వచ్చింది. ఆవిడ చెయ్యి గానీ, ఈ వాటర్ కానీ చాలా బాగా వచ్చింది. ఆ పాట్ గానీ నాకు చాలా బాగా అనిపించింది. సో, అందుకని చెప్పి ఇది కూడా ఉంచాను. నెక్స్ట్ ఇది అసల ఏంటి అనేది నన్ను అడగొద్దు. ఎందుకంటే నాకొక విజన్ వచ్చింది. నేను ఏసాను. తర్వాత మొత్తం ఆ షేడింగ్, బ్యాక్‌గ్రౌండ్ అంతా రెయిన్‌బో చేశాననమాట. నన్నింకా తిట్టుకోకండి గైస్. ఒక విమెన్ పాట్ అంతవరకే. ఇంకా నేను అది ఎక్స్‌ప్లెయిన్ చేయలేను గైస్. ఎందుకంటే నాకు తెలీదు. బ్యాక్‌గ్రౌండ్ అనేది అది కలర్స్‌తో ఫిల్ చేశాను. 2020లో ఇన్‌స్టా పేజ్ ఉండేది. ఆర్ట్స్ పేజ్. దాంట్లో పెట్టాననమాట. దాంట్లో పెడితే ఎక్కువ లైక్స్ వచ్చింది ఈ పెయింటింగ్‌కే. మరి ఏం అర్థమైందో నాకు తెలీదు. ఈ పెయింటింగ్ ఎలా అర్థమైతే అలాగ నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ పెయింటింగ్ వచ్చి ఇది ఒక వోల్ఫ్‌ది ఫుట్ ప్రింట్ అండ్ దాంట్లో వోల్ఫ్ ఇంకా నైట్ విజన్ అనేది నేను క్రియేట్ చేసి ఆ మీనింగ్ వచ్చేలాగా నేను పెయింట్ చేశాను. ఇది కూడా నేను అమెజాన్‌లో ఆర్డర్ చేశాను అనుకుంటా. సైజ్ మీకు కావాలి అంటే పెడతాను. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఆ మండల ఆర్ట్ స్కెచ్ బుక్ అనమాట. సో, నా సెకండ్ స్కెచ్ బుక్ గైస్. 2016లో నాకు ఒక స్కెచ్ బుక్ ఉండేది. దాంట్లో ఏంటంటే కంప్లీట్ పెన్సిల్‌తోనే నేను స్కెచెస్ వేసేదాన్ని. అది కంప్లీట్‌గా మిస్ అయింది. దాని తర్వాత నేను ఫస్ట్ వేసిన ఆర్ట్ ఇది. సో, అప్పటి వరకు నాకు తెలీదు. ఒక మండాల ఆర్ట్ అనేది ఉంటుంది. దాని ఫిల్లింగ్ ఇలా ఉంటుంది. దాని టూల్స్ ఇవి అని కూడా నాకు తెలీదనమాట. ఆ టైంలో వేసింది ఇది. ఇది ఒక ఫిష్ అనమాట. సో, నేను ఫస్ట్ వేసిన ఆర్ట్ అండ్ ఇది ఫిల్లింగ్ నాకు అప్పుడు అసల ఐడియా కూడా లేదు. ఫిల్లింగ్ ఇలా ఉంటుంది అని చెప్పి. సో, అందుకని చెప్పి నేను ఇది వేసిన తర్వాత ఈ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే, ఓకే. ఇలా ఉంటుంది. ఇలా వెయ్యాలి అనేది నేను రియలైజ్ అయ్యాను. ఇది ఓన్లీ పెన్. అంతే గైస్ నేను పెట్టింది. ఇది ఓన్లీ పెన్‌తో వేసింది ఇది. అందుకే కొంచెం ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటది షేప్స్‌లో మీరు చూడొచ్చు. కానీ నాకెందుకో ఇది చాలా బాగా ఇష్టం అనమాట. ఫస్ట్ అనేది ఎవరికన్నా కొంచెం ఉంటుంది కదా! ఫస్ట్ అనేది మనం ఫస్ట్ టైమ్ ట్రై చేసినది. ఇది తర్వాత ట్రై చేసింది. ఇది కూడా నేను అలానే చేశాను. కొంచెం ఇది ఇటు పక్కకేస్తే బాగుండేది. ఇది కొంచెం దగ్గరైంది. ఇది కొంచెం దూరమైంది. అదర్‌వైజ్ ఇది చాలా బాగుంటుంది. డీటెయిలింగ్ అంతా కూడా. వినాయకుడు స్కెచ్ బుక్కులు రెండిట్లోని ఎలా ఉంటాయంటే దేవుళ్ళే ఎక్కువ ఉంటారు. సో,
నెక్స్ట్ ఈ క్యూట్ లిటిల్ పాండా. ది నెక్స్ట్ నేను ఇంప్రూవ్ అవుతున్నాను అనే టైంలో నేను వేసిన సెకండ్ గాడ్ ఇది. ఇది దీనికి చెప్పాను కదా, నా ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేసేదాన్ని కొంచెం అని చెప్పి. ఆ టైంలో నేను పోస్ట్ చేసాక సెకండ్ బాగా హయ్యెస్ట్ వ్యూస్ వచ్చింది దీనికి అనమాట. ఇది నా ఫేవరెట్ అంటే ఫేవరెట్. అమ్మవారు అసలు కళ్ళు ఎంత బాగా కుదిరినాయి అంటే చాలా బాగా కుదిరినాయి. ఈ సింధూరు ఇంకా ఈ డీటెయిలింగ్ ఏదైతే ఉందో అసలు చాలా బాగా వచ్చింది గైస్. అసలు ఇది ఎంత బాగా వచ్చిందంటే నాకు చాలా అంటే చాలా నచ్చింది పర్సనల్గా. నాకు అప్పుడు ఐడియా కూడా లేదు. పెయింటింగ్స్ వేసుకున్న తర్వాత అది ఫ్రేమింగ్ చేయించుకోవాలి. కొన్ని బుక్స్లో కంప్లీట్గా మనం దాచిపెట్టలేము. అది నాకు ఎప్పుడంటే మేము ఆ హౌస్ షిఫ్ట్ అయినప్పుడు నేను రియలైజ్ అయింది అదే. ఎందుకంటే దాని మీద ఏదో ఉల్కి అది పోయిందా, నేను రియలైజ్ అయింది ఇదే అనమాట. బుక్స్లో సేఫ్గా ఉండవు, మనం ఫ్రేమ్ చేయించుకుంటే అట్లీస్ట్ మనతో ఉంటాయి అని అనుకున్నాను. తెలియదు అనమాట. సైడ్స్ కొంచెం ప్లేస్ వదలాలి అని చెప్పి నాకు ఐడియా లేదు అప్పుడు. నేను ఏదో వేసుకుంటున్నాం కదా, స్కెచ్ బుక్లో పర్ఫెక్ట్గా వచ్చింది కదా, అంతే అనమాట. సో అందుకని చెప్పి ఆ మిస్టేక్ మీరు చేయొద్దు. నెక్స్ట్ శివుడిది. చెప్పాను కదా నాకు ఐడియా లేదని. ఇప్పుడు ఫ్రేమింగ్ చేపిస్తే ఇంతవరకు పోతుంది. ఇక్కడ ఓకే, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో మీలో ఆ మిస్టేక్ ఎవరు చేయకండి. శివుడిది హెయిర్ డీటెయిలింగ్, త్రిశూల్ మాత్రం చాలా బాగా వచ్చింది గైస్. ఇది కృష్ణుడిది ఫ్లూట్ అనమాట. ఇది 2020లో నేను వేసింది. మ్యాక్సిమం ఈ బుక్లో చాలా మటుకి 2020, కొన్ని ఇంకా ముందు గుర్తులేదు. నెక్స్ట్ వచ్చి బుద్ధ. ఈ బుద్ధ కూడా సేమ్ అనమాట. ఈ డీటెయిలింగ్ అంత బాగా వచ్చింది. ఈ హ్యాండ్ దగ్గరే నాకు కొంచెం ఆ పోర్షన్స్ సరిగ్గా రాక చిన్నది చేసేసాను. ఇదే వేయకుండా ఉంటే బాగుండేది అనిపించింది. ఎనీవేస్ వేసాక ఇంకేం చేయలేం కాబట్టి ఏదో ఆ టైంలో నాకు అనిపించింది వేసాను. ఈ మండల ఆర్ట్ శివుడిది నాకు 1.5 day పట్టింది ఇది నేను డ్రా చేయడానికి. ఎందుకంటే ఆ ఫిల్లింగ్ శివుడిది కొంచెం హెయిర్ ఉంది కదా, ఆ హెయిర్ మొత్తం అసలు నేను చెప్పలేను. కానీ ఎక్కడ మైనస్ అంటే నేను ఇప్పుడు ఫ్రేమింగ్ చేస్తే సగం పోతుంది నాకు. అది మెయిన్ ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఫ్రేమ్ చేయించుకోవాలంటే నాకు సగం పోతుంది. ఏం చేయాలి అనే థాట్లో నేను ఉండిపోయాను, స్ట్రక్ అయ్యేలాగా. మీరు చూడొచ్చు నాకు ఈ శివుడు హెయిర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్. ఆ డీటెయిలింగ్ ఉంది కదా హెయిర్, అసలు చాలా స్కెచ్కే నేను చాలా కష్టపడ్డాను గైస్. ఇంక ఈ ఎలిఫెంట్ది ఇక్కడ ఫ్రేమింగ్కి లైన్స్ ఉంచేసాను అనమాట. ఉంచేసి బేబీ ఎలిఫెంట్ ఇంకా మదర్ ఎలిఫెంట్ ట్రంక్ వేసాను అనమాట. బేబీ ఎలిఫెంట్ బాగా నచ్చింది, నాకు ఫేస్ బాగా కుదిరింది. నేను ఇంత బాగా కుదురుతుంది అనుకోలేదు. నెక్స్ట్ కొన్ని షీట్స్ మీద వేసాను గైస్. ఈ షీట్స్ అనేవి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది వేసాను, ఇంకా దీన్ని కంప్లీట్ చేయలేదన్నమాట. ఇది 2020లో వేసాను, ఇప్పటికీ కూడా నేను కంప్లీట్ చేయలేదు. ఎప్పుడు కంప్లీట్ చేస్తానో కూడా తెలియదు గైస్. త్రిశూలం, డమరుకం, నామం. ఇది శివుడు గైస్. మోస్ట్లీ నా 20 స్కెచెస్ నా దగ్గర ఉంటే 10 స్కెచెస్ అనేవి శివుడివే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నాకు అంత ఇష్టం శివుడు అంటే. సో ఈ రుద్రాక్షలు చాలా బాగా కుదిరినవి శివుడివి. మీరు చూడొచ్చు ఎంత బాగా కుదిరినాయో. సో ఇది ఒకటి. నేను ఇవి ఫ్రేమ్స్ చేపిస్తాను గైస్, అందుకనే కొంచెం గ్యాప్ వదిలేసి కొంచెం చిన్నగా వేయడం నేర్చుకున్నాను. ఇది కూడా రాముడికి బ్యాక్గ్రౌండ్లో మొత్తం జై శ్రీరామ్ అని రాశాను అనమాట. ఇది నేను జస్ట్ బ్లాక్ పెన్తో గీసింది. ఇది షేడ్ మాత్రం వేసిన తర్వాత క్రేయాన్స్తో డ్రా చేశాను అనమాట. ఇది నేను కొన్ని కంప్లీట్ చేయనవి కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి అనమాట. నాకు ఇప్పటిదాకా గుర్తులేదు కొన్ని కంప్లీట్ చేయలేదు అని చెప్పి. నేను ఇప్పుడు బుక్స్ తీస్తుంటే నాకు తెలుస్తుంది కొన్ని కంప్లీట్ చేయలేదు అని. నెక్స్ట్ వినాయకుడు. ఈ వినాయక నేను ఇంకా కంప్లీట్ చేయలేదు గైస్. సో కంప్లీట్ చేశాక మళ్ళీ పోస్ట్ చేస్తాను. బుద్ధ. ఇది మోడర్న్ అండ్ నార్మల్ పెన్సిల్ ఆర్టే గైస్. జస్ట్ నేను మోడర్న్ కొంచెం కలిపి బుద్ధాని దాంట్లో కన్వర్ట్ చేశాను మోడర్న్ ఆర్ట్లోకి. మళ్ళీ వినాయక.
ఇది కంప్లీట్ చేశాను, రీసెంట్గా కంప్లీట్ చేశాను. ఒక 2 days ముందే నేను ఇది కంప్లీట్ చేశాను గైస్. మీరు చూడొచ్చు, హాఫ్ వినాయక అనమాట. నెక్స్ట్ వచ్చి అర్ధనారీశ్వర్లు. ఇది పర్ఫెక్ట్ కాదు, నేను ఇంకా ఇది కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఏం షేడ్ వేస్తే బాగుంటుంది అమ్మవారికి అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆర్ట్స్లో నాకు సజెస్ట్ చేయండి. ఈ బుక్ ఇక్కడితో అయిపోయింది అనుకుంటా. నా రీసెంట్ ఇది బుక్, ఇప్పుడు దీంట్లోనే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. దీంట్లో ఆల్రెడీ ఒక 3-4 వేసాను అంతే, అంతకన్నా ఏది కూడా డ్రా చేయలేదు. మీకు ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఏం వేసాను అనేది చూపిస్తాను. నా ఫస్ట్ క్యాన్వాస్కి నేను కృష్ణుడిని వేశాను. సో అదే సెంటిమెంట్తో నేను ఈ బుక్ కొనుక్కోగానే ఎందుకో కృష్ణుడినే వేయాలనిపించింది. సో అందుకని చెప్పి నేను కృష్ణుడిని వేశాను. ఫస్ట్ హాఫ్ ఫేస్ అనేది కృష్ణుడిని వేశాను. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఇంకా ఈ హెయిర్ అనేది చాలా బాగా వచ్చింది, అందుకని చెప్పి మెయిన్ ఫేస్లో మాత్రం ఏం వేయాలనుకోలేదు గైస్ నేను. మీరు చూడొచ్చు, హాఫ్ ఫేస్ అలా వేసి ఉంచాను. ఇది కూడా ఫ్రేమింగ్కి ఇస్తాను డెఫినెట్గా. అందుకని చెప్పి నేను కొంచెం ప్లేస్ వదలడం నేర్చుకున్నాను అనమాట, ఇలా లైన్స్, అది ఫ్రేమింగ్ కోసం. శివలింగం అండ్ డమరుకం, త్రిశూలు. ఇది ఏం చేశానంటే, మండల ఆర్ట్ అనేసరికి పెన్స్ అనేది మారుస్తూ ఉంటాం కదా, లైక్ 0.5, 0.3, 0.1 అలా వేసుకుంటాం కదా. ఇది నేను కంప్లీట్గా 0.1తోనే వేశాను. మొత్తం కూడా 0.1తోనే కంటిన్యూ చేశాను అనమాట. ఇది హైలైట్ కోసం ఆ రెడ్ కలర్ అనేది యాడ్ చేశాను. ఇది నేను ఒక 2 days అయింది అనుకుంటా కంప్లీట్ చేసి. శివుడు హాఫ్ ఫేస్, ఇది కూడా నాకు చాలా బాగా వచ్చింది. మీకు వీడియోలో చూడడానికి ఎలా ఉందో నాకు తెలియదు, రియల్గా చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. ఏం చేశానంటే డిఫరెంట్ కలర్స్ వాడాను అనమాట. ఇది ఫేస్ వచ్చి నేను క్రేయాన్స్ వాడాను, ఈ ఫ్లవర్స్ వచ్చి పెన్సిల్స్ వాడాను అనమాట. సో ఇది బ్రష్ వాడాను, రుద్రాక్షలు అనే బ్రష్ వాడాను. సో అలా మల్టిపుల్గా నేను యూజ్ చేస్తాను, ఒకటే నేను యూజ్ చేయను. సో ఒక పెయింటింగ్ ఒక దాంతోనే వేయాలి కదా అని నాకు ఉండదు. నేను ఆ టైంకి నాకు ఏది ఈజీగా అనిపిస్తుంది, ఏది బాగా బ్లెండ్ అవుతుంది అని చూసుకుని పెయింటింగ్స్ అనేవి నేను వేస్తాను అనమాట. సో ఇది నా 3rd స్కెచ్ బుక్. ప్రస్తుతానికి ఇది కంటిన్యూ చేస్తున్నాను. సో ఈ బుక్ ఒక 3 or 4 వేసేసి ఉంచేసాను. ఇప్పుడు నెక్స్ట్ నేను చూపించబోయేది క్యాన్వాస్ షీట్స్ అనేది నేను ఒక బుక్ తీసుకున్నాను. దాంట్లో మనకి 10 షీట్స్ వస్తాయి అనమాట. అక్రిలిక్ కలర్స్ వేసుకోవచ్చు, ఆయిల్ పెయింట్ కూడా వేసుకోవచ్చు. సో అది ఒక 10 షీట్స్ తీసుకున్నాను. దాంట్లో కూడా కొన్ని కంప్లీట్ చేయలేనివి ఉన్నాయి, కంప్లీట్ చేసినవి మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. ఇది క్యాన్వాస్ షీట్ గైస్, నేను 2022లో తీసుకున్నాను. ఇది వైజాగ్ వెళ్ళినప్పుడు, నా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నాను. సో ఈ షీట్స్ మనకి సెపరేట్గా వచ్చేస్తాయి. ఇన్ కేస్ మనకి ఈ బుక్లో మనకి రివర్స్ చేసుకుందాం అయ్యి ప్రాబ్లమ్గా ఉంది అనుకుంటే షీట్స్ అనేది కంప్లీట్గా సెపరేట్గా వచ్చేస్తాయి గైస్. పాతకాలంలో పెయింటింగ్స్ ఉంటాయి కదా, సన్సెట్స్ కానీ అలాగే యూజ్ చేసి వేసేవాళ్ళు. సో ఇది నాకు నచ్చి నేను వేసాను అనమాట ఈ షీట్ మీద. ఇది కూడా నేను ఫ్రేమింగ్కి ఇస్తాను. ఫ్రేమింగ్కి ఇచ్చాక లుక్ వేరు, మీ పెయింటింగ్స్ ఎప్పుడైనా బయట బుక్స్లో మీ లుక్ వేరు గైస్. ఫ్రేమింగ్ అదేంటో తెలియదు, ఫ్రేమ్ చేయించుకున్నాక చాలా మంచి లుక్ వస్తాయి అన్నీ కూడా. అందుకే ఫ్రేమ్ సజెస్ట్ చేస్తాను నేను ఎవరికన్నా, ఫ్రేమ్ చేయించుకోండి మీరు వేసుకుందామని. సో ఇదొకటి. నెక్స్ట్ లైట్ హౌస్ గైస్, ఇది కూడా నాకు చాలా నచ్చింది. సో అందుకని చెప్పి ఇది కూడా ఫ్రేమింగ్కి ఇస్తాను డెఫినెట్గా. నెక్స్ట్ ఒక సన్ రైజా సన్సెట్ అని నేను చెప్పలేను, కానీ ఇది ఒక కైండ్ ఆఫ్ పెయింటింగ్. నేను ఎక్కడ చూసాను, ఇది చూసేసాను, ఎక్కడ చూసానో గుర్తులేదు, కానీ ఇది కూడా నాకు చాలా నచ్చేసాను అనమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్. నెక్స్ట్ అర్ధనారీశ్వర్లో, ఇది కూడా నాకు చాలా నచ్చిన పెయింటింగ్ అనమాట. ఇది కంప్లీట్గా అక్రిలిక్ పెయింటింగ్ అనమాట. నేను దీంట్లో యూజ్ చేసింది కంప్లీట్గా ఆయిల్ పెయింట్ అనేది నేను ట్రై చేయలేదు. కొన్నాను ఆయిల్ పెయింటింగ్ సెట్, కానీ ట్రై చేయలేదు. ఇది నేను ఇంకా కంప్లీట్ చేయలేదు గైస్, చెప్పాను కదా కంప్లీట్ చేయలేదు అని. ఇది కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేసిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. ఇది కూడా నా స్నో సిరీస్లో ఒకటి గైస్. ఈ ఇల్లు అనేది చాలా బాగా వచ్చింది నాకు. ఇలా అవ్వట్లేదు గైస్, మీరు చూడొచ్చు దగ్గర నుంచి.
ఇది కూడా చాలా బాగా వచ్చింది షేడింగ్. తర్వాత మీకు ఆ వైట్ అనేది వీడియోలో డల్ అయింది నాకు కనిపిస్తుంది. గ్రీన్ ఇక్కడ వైట్ స్నో అంతా యాడ్ చేసి నేను వేసిన పెయింట్ ఇది. సో చూడండి. నెక్స్ట్ ఈ బోట్, ఇది కూడా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇది కూడా ఫ్రేమింగ్ ఇస్తాను. సో యూ కెన్ సీ గైస్. శివుడు నేను ఇంకా కంప్లీట్ చేయలేదు శివుడిని. సో ఇది గైస్ ఈరోజు వీడియో నా ఆర్ట్ కలెక్షన్. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.